శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం ఎస్ట్రాలజికల్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. అంటే ఒక లగ్నానికి శుభులు ఎవరు, పాపులు ఎవరు, ఎవరు ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు తులలో శుక్రుడు అంటే 7వ భావాధిపతి, 7వ భావం, సప్తమ భావాధిపతి. నేను మీకు ఏం చెప్పాను, 2, 7 మారక స్థానాధిపతులు అవుతారు. మారక స్థానాధిపతి అంచేత 7వ స్థానాధిపతి కూడా మారక స్థానాధిపతి కాబట్టి ఈ స్థానాధిపతి కూడా పాపి కింద ట్రీట్ చేయబడతాడు. ఇక్కడ స్పెసిఫిక్గా అయితే ఇంకొక 2 పాయింట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఇక్కడ శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే శుభగ్రహం అని చెప్పాం. శుభగ్రహాలకి 7వ ఆధిపత్యం అంటే మీకు ఏం చెప్పాను, 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. కేంద్ర స్థానాలకి ఎవరికైనా శుభులు కనుక ఆధిపత్యం వస్తే వాళ్ళు పాపుల కింద ట్రీట్ చేయబడతారు. అంచేత ఆ విధంగా శుక్రుడు పాపి అయ్యాడు. ఇక్కడ మార్క స్థానాధిపతి అయ్యి అది పాపత్వం వచ్చింది. ఒరిజినల్గా శుభుడు కనుక ఒక శుభుడికి 2 పాపాధిపత్యాలు రావడం వల్ల చివరికి పాప కింద ట్రీట్ చేయబడుతున్నాడు. ఫలితాలు అలాగే వస్తాయి. నెక్స్ట్ 8వ స్థానాధిపతి. 8వ స్థానాధిపతి ఆయుష్ స్థానాధిపతి మామూలుగా పాపి, ఆయుష్ స్థానాధిపతి పాపి. కానీ ఇక్కడ లగ్నాధిపతే ఆయుష్ స్థానాధిపతి అయ్యాడు. లగ్నాధిపతికి ఆయుష్ స్థానాధిపత్యం కుజుడికి దోషం కాదని మునులందరూ చెప్పడం జరిగింది. అందువల్ల ఏమైందంటే ఇక్కడ లగ్నాధిపత్యం వల్ల శుభత్వం వచ్చింది. ఇక్కడ అష్టమాధిపత్యం లగ్నాధిపతికే రావడం వల్ల ఈ పాపత్వం పోయి అప్పుడు మేషలగ్నానికి కుజుడు శుభుడి కింద ట్రీట్ చేయబడుతున్నాడు. ఇది స్పెషల్ పాయింట్. అలాగే 9వ స్థానాధిపతి గురుడు. మీకు ఇందాక చెప్పాను మీకు 1, 5, 9 1, 5, 9 స్థానాధిపతులు ఎవరైనా శుభులే అని ఆ రూల్ ప్రకారం ఇక్కడ రవి శుభుడు, కుజుడు శుభుడు, గురుడు శుభుడు. గురుడు మామూలుగా శుభుడు, పూర్ణ శుభుడు. అందుచేత ఇక్కడ గురుడు ఇక్కడ శుభుడి కింద మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ శని 10వ స్థానాధిపతి. 1, 4, 7, 10 రూల్ ప్రకారం పాపులకి ఎవరికైనా ఈ ఆధిపత్యం వస్తే అంటే పాపులు అంటే ఇప్పుడు మనం శని పాపి కింద ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే 1, 4, 7, 10 ఆధిపత్యం వచ్చిందో శనికి అది శుభుడి కింద ట్రీట్ చేస్తాం. ఇక్కడ అదొకటి. ఇప్పుడు 11 అంటే మీకు అర్థమైంది కదా మీకు. కేంద్రాధిపత్యం శుక్రుడికి వస్తే పాపి అవుతాడు. అదే కేంద్రాధిపత్యం పాపులకు వస్తే శుభులు అవుతారు. ఇది మనం ఇక్కడ ఆలోచించాలి. నెక్స్ట్ 11వ స్థానాధిపతి లాభాధిపతి. లాభాధిపతి ఎవరైనా పాపే. కానీ లాభస్థానం శుభస్థానం. అంటే ఈ లాభంలో ఏ ప్లానెట్ ఉన్నా మీకు మంచి కలుగుతుంది. వాడు మంచివాడు అవుతాడు, శుభుడు అవుతాడు, మనకి లాభం ఇచ్చేవాడు అవుతాడు. వాడి వల్ల మనకి ఏ ప్రాబ్లం రాదు, అంత గ్యారంటీ చెప్పచ్చు. కానీ అధిపతి మాత్రం పాపి అవుతాడు. ఎందుకో చూడండి. మళ్ళీ షష్టాధిపతి పాపి, షష్టానికి షష్టం 1, 2, 3, 4, 5, 6 షష్టానికి షష్టం. అందుకని ఇక్కడ పాపి కింద ట్రీట్ చేయబడతాడు శని. అంటే ఇక్కడ శుభుడయ్యాడు, ఇక్కడ పాపి అయ్యాడు. ఒరిజినల్గా పాపి. మరి కేంద్రాధిపత్యం శుభత్వం. ఈ విధంగా ఆలోచించుకుంటే అతనికి అంటే పాపత్వం ఎక్కువ ఉండదు, కొంచెం శుభత్వంతో బ్యాలెన్స్గా కనబడతాడు. ఇక నెక్స్ట్ వ్యయాధిపత్యం. వ్యయాధిపత్యం ఎవరికి వచ్చినా
అది మంచి పని మంచి కాదు. అంటే ఏమంటే ఖర్చు చేసేవాడు ఎవరైనా మనకి వాళ్ళ వల్ల నష్టం కింద ట్రీట్ చేస్తాం. అంచేత వ్యయాధిపతి పాపి కింద ఉంటాడు. కానీ ఇక్కడ వ్యయస్థానాధిపతి గురుడు అయ్యాడు కాబట్టి శుభమైన వ్యయాధిపతి కింద ట్రీట్ చేయబడతాడు. ఆల్రెడీ ఇక్కడ గురుడు 9వ స్థానాధిపతి చేత ఒరిజినల్గా గురుడు మంచివాడు అవ్వటం వల్ల ఈ కొంచెం అంటే 1/3 పాపత్వం వల్ల మొత్తం ఓవరాల్గా శుభుడి కింద ట్రీట్ చేయబడతాడు. ఇప్పుడు ఈ విధంగా మనకి ఈ లగ్నాలకి శుభుడు పాపులు ఈ విధంగా మనం ఒక్కరిని ఎనాలిసిస్ చేసుకుని ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ చక్రంలోకి వెళితే అంటే ఏ చక్రంలోకైనా వెళితే ఇప్పుడు ఇలా మీరు ప్రతి లగ్నానికి చూసుకోవాలి. అంటే ఇప్పుడు మేష లగ్నం ఒకటే వేసాం. ఇప్పుడు ఇలాగ ప్రతి లగ్నానికి ఆధిపత్యాలు చూసుకుని యోగ కారకులు అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మేషానికి మనం ఏం చెప్పాం, రవి, అక్కడ గురుడు, ఇక్కడ కుజుడు, వీళ్ళు శుభులు యోగ కారకుల కింద చెప్పాం. అలాగే ఇక్కడ రాజ్యలాభాధిపతి అయినటువంటి శని పూర్ణ యోగకారకుడు కాదు, అలాగే పూర్ణ శుభుడు కావడం కాదు. అందుచేత ఈ యోగం చెప్పేటప్పుడు అంత అత్యంత యోగం ఇక్కడ శనితో మనం చెప్పడానికి కుదరదు. కానీ మిగిలిన వాళ్ళతో కాంబినేషను వాటి వల్ల అది ఎంత పవర్ వస్తుందో దాన్ని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రవి, గురుడు, కుజుడు వీళ్ళంతా శుభుల్లోకి వస్తారు. అలాగే ఇప్పుడు ఈ బుధుడు, ఈ శుక్రుడు వీళ్ళు పాపుల్లోకి ట్రీట్ చేయబడతారు. ఈ చంద్రుడు మీకు కేంద్రాధిపత్యం వల్ల కొద్దిగా పాపత్వం వస్తుంది. అది పౌర్ణమి టైపులో ఎలా ఉంటుంది, అమావాస్య టైపులో చంద్రుడిలో ఎలా ఉంటుందో ఆ పర్సంటేజెస్ మీరు అక్కడ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఈ లగ్నానికి శుభుడు పాపులయ్యారు. ఇంకేంటంటే ఇక్కడ మనకి ఈ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నారో ఒక్కొక్క దాన్ని బట్టి మన అనాలిసిస్ చూడాల్సి వస్తుంది. అంచేత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేష లగ్నానికి కుజుడు లగ్నంలో ఉన్నాడు, శుభుడు లగ్నంలో కుజుడు ఉండటం వల్ల ఆ మంచి లక్షణాలు, మంచి రాజయోగ లక్షణాలు, మహాపురుష లక్షణాలు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ అదే శుక్రుడు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి మేష లగ్నానికి. మీకు ఈ శుక్రుడిని ఏం చెప్పాం, మార్గస్థానాధిపతి, పాపి అవన్నీ చెప్పాం. అంచేది ఇవి శుక్రుడు ఇక్కడ బలంగా చాలా బాగున్నాడు అనుకోండి, ఆ పాపత్వానికి ఇంకా బలం పెరిగిపోతుంది. అక్కడ అనాలిసిస్లో మనం చెప్పాల్సింది అదొకటి. అలాగే బుధుడు ఉన్నాడు. బుధుడిని మనం షష్టాధిపతి కూడా చెప్పుకున్నాం. విక్రమాధిపతి షష్టాధిపతి అంటే శత్రువు, రుణస్థానాధిపతి, కోపం, విసుగు, చికాకు, ప్రాబ్లం క్రియేటరు, అన్ని విధాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడికి చాలా బలంగా ఉన్నాడు అనుకోండి, ఇక్కడో అంటే ఆ శత్రు స్థానంలో బలం వస్తుంది. మామూలుగా బుధుడు బలంగా ఉంటే మీకు ఏమనుకున్నారు, బుద్ధి బాగా పెరుగుతుంది, నాలెడ్జ్ ఉంటుంది, సపోర్టివ్గా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంది, వ్యవహార నాలెడ్జ్ ఉంటుంది, ఇవన్నీ మామూలుగా చెప్తాం. కానీ ఇక్కడ మేష లగ్నానికి ఎప్పుడైతే బుధుడు ఈ ఆధిపత్యాల వల్ల ఈ పాపత్వం పెరుగుతుందో దానికి బలం ఎంత ఉండాలనేది మీరు ఇప్పుడు అది ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్స్లో మీకు ఇప్పుడు ఒక క్లియర్గా తెలుస్తుంది. ఒకటి, ప్లానెట్, ఎనీ ప్లానెట్కి రవి అవనండి ఎవరైనా సరే, ఇప్పుడు ఒక ప్లానెట్ తీసుకోండి. ఈ ప్లానెట్ ఏముండాలి, ముందు మనం బలం ఉండాలి, తర్వాత మంచితనం ఉండాలి. అంటే అతని యొక్క స్ట్రెంగ్త్ ఉండాలి, అతనికి మంచితనం ఉండాలి, తర్వాత అతని పీరియడ్ మనకి రావాలి. అంటే యోగంలో కానీ మనకి దగ్గర అవసరమైన టైంలో, అంటే చూడండి ఒక్కొక్కసారి అంటారు
ఇప్పుడు 90 ఏళ్ళు దాటిన తర్వాత 80 ఏళ్ళు దాటిన తర్వాత ఓ చాలా మంచి రాజయోగం పడుతుంది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఆయనకి తక్కువ ఉంటుంది, ఆయన చుట్టుపక్కల వాళ్ళకే ఉంటుంది. అంచేత ఆయనకి మనకి దాన్ని ఆస్వాదించలేదు. కానీ రాజయోగం అయితే వచ్చింది. అంచేత ఇప్పుడు ఏమనుకోవాలి మీరు, ఇప్పుడు ఒక మంచి టైంకి యోగం పట్టాలి. యోగం పట్టినప్పుడు బలం ఉండాలి. అంటే చాలా సింపుల్గా ఆలోచించండి. ఇది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఉంటాడు. ఐఏఎస్ కలెక్టర్ గారు, తర్వాత ఒక డ్రైవరు, ఇద్దరు ఒకే కారులో వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు యోగం మరి ఎలా ఆలోచించాలి? ఐఏఎస్ ఎక్కడైతే పనిచేస్తుంటారో అదే క్యాబిన్లో కూర్చుని ఒక సీనియర్ క్లర్క్ పనిచేస్తుంటారు. ఇద్దరికి ఒకటే క్యాబిన్, ఒకే ఏసీ, కొంచెం కుర్చీలు తేడా, షేపులు తేడా, కొంచెం కంఫర్ట్స్ కొంచెం తేడా, కానీ మరి ఇద్దరు ఒకే చోట ఉన్నారు. మరి ఇద్దరికి ఒకే యోగం అని చెప్పచ్చా? చెప్పాలంటే ఎలా ఉంది? మీకు ఇప్పుడు ఏం చెప్తారు మీరు గ్యారంటీగా? ఆయనకున్న పవర్స్ ఈయనకి లేవండి అంటారు సింపుల్గా. అంటే ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు. ఒకరికి ఏమో హై యోగం ఉంది, ఇంకొకరికి లో యోగం తక్కువ ఉంది. అంచేత నేను మీకు ఏం చెప్పేది ఏంటంటే, ప్రతి ప్లానెట్కి పవర్ ఎంత ఉండాలి అంటే స్ట్రెంగ్త్, తర్వాత యాస్పెక్ట్ అంటే అతను మనకి ఇవ్వాలని అనిపించాలి, అదో యాస్పెక్ట్ ఉండాలి. తర్వాత ఏంటంటే ఆ టైం. ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలంటే దానికి ఒక టైం ఉంది, 30 years అరౌండ్. అక్కడే ఆ యోగం పట్టాలి. 40 ఏళ్ళకి అంత యోగం పట్టిందంటే ఆటోమేటిక్గా మనకి గవర్నమెంట్ దాని ప్రకారం కుదరదు. అలాగే 20 ఏళ్ళు వచ్చేసిందంటే అది అవ్వదు. అంచేత ఒక టైం ఉండాలి, ఒక టైంకి ఈ యోగాలు పట్టాలి. ఇక్కడ మీరు ఇవి ఆలోచించేటప్పుడు ఇలాగ ప్రతి పాయింట్ మీద ప్రతి లగ్నానికి ఆ గ్రహం ఎక్కడున్నాడు, ఇంకా ఏ గ్రహాలతో కలుస్తున్నాడు, ఏ గ్రహాలతో అంటే కలయిక, వీక్షణ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటి మీద ఆ యోగాలు అనేవి మనం ఆలోచించాల్సి వస్తుంది. సరే, వీటన్నిటికన్నా ముందు మనం శ్రీరామచంద్రుల వారి చక్రం వేసుకుందాం. అది ఒక శుభ పరిమాణం కింద ట్రీట్ చేసుకుని, అలాగే శ్రీకృష్ణుడు చక్రం వేసుకుని, శంకరాచార్యుడి చక్రం, ఇంకా ఎవరన్నా గొప్పవాళ్ళవి పెద్దవాళ్ళవి అవి చక్రాలు వేసుకుంటూ, అంటే వాళ్ళకి గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇంకేదంటే ఉన్నవాళ్ళంతా ఆ 9 గ్రహాలే, ఆ 12 ప్లేస్లే కనుక, అలాగే మన లగ్నాలు కూడా ఆ 12. సో ఇన్ని డిఫరెంట్ పెర్మిటేషన్స్, కాంబినేషన్స్తో అసలు ఇన్ని గ్రహాలు, పాపగ్రహాలు, శుభగ్రహాలు అంటున్నాం, యోగ గ్రహాలు అంటున్నాం, ఉచ్చలు అంటున్నాం, నీచులు అంటున్నాం, వాటి యొక్క టైం అంటున్నాం. ఇలాగా మనం ఆస్పెక్ట్స్లో అవన్నీ కూడా కాంబినేషన్స్, ఇవన్నీ కూడా ప్రాస్ అండ్ కాన్స్ అని ఇవన్నీ ఆలోచించుకొని మనం ఈ అనాలిసిస్ అనేది అప్పుడు ముందుకెళ్ళాలి. ఇందులో ఏంటంటే యోగాలున్న అవయోగాలు అంటే రవి సూర్యుడి వల్ల యోగాలు ఉంటాయి, చంద్రుడి వల్ల యోగాలు ఉంటాయి, మహాపురుష యోగాలు ఉంటాయి. అంటే మహాపురుష యోగాల్లో బుధుడు, శుక్రుడు, శని, గురుడు, కుజుడు, వీటి వల్ల మహాపురుష యోగాలు. అంటే ఒక ఐఏఎస్ ఎలా అవుతారు, ఒక మినిస్టర్స్ ఎలా అవుతారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఎలా ఉంటాయి, అదే పొజిషన్లో అదే గ్రహాలు కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు ఉండటం, ఈ పాపార్గ్రహాలు, శుభార్గ్రహాలు, మహాపురుష యోగాలు, ఇవన్నీ ఒక మనిషికి అదే 12 రాసుల్లో ఎలా ఎలా వస్తున్నాయో మనం విపులంగా అన్నీ చూద్దాం. అయితే ఫస్ట్ మనం రాముడి చక్రం, కృష్ణుడి చక్రం ఇవన్నీ వేసుకుని కొద్దిగా అనాలిసిస్ మనం చూసుకుని మనం మిగిలినవన్నీ కూడా ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ ఇవన్నీ ఇంతవరకు స్టడీ చేస్తూ ఉండండి. మన పేదలకి ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం
ఆ చక్రం వేసుకుని స్టడీ చేసుకుంటూ యోగాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని చూసుకుని చేద్దాం మరి. ఓకే అండి, శుభం.